దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చినటువంటి మీకందరికీ ప్రభు క్రీస్తు యేసు నామములో ఈ చల్లని సాయంకాలపు శుభములను వందనములను మన రక్షకుని పేర నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము చిన్న వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనమును దయచేసి ఒకరు చదవండి. చాలమ్మా, చాలు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగమును ఆశీర్వదించండి, మా అందరికీ పంచిపెట్టండి ప్రభు. మీ పరిశుద్ధ వాక్యమును వినే చెవులను, అంగీకరించే హృదయమును, అనుసరించే మనసును మాకందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందుమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సౌండ్ తగ్గిస్తే కొద్దిగా బాగుంటుంది. ఓకే. 2026వ సంవత్సరంలో కూడా మీతో దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి నేను నిండు మనసుతో వందనాలు తెలియచేస్తూ, నన్ను మీ మధ్యలోనికి ఆహ్వానించినటువంటి దైవజనులు మరి అయ్యగారికి, అన్న రాజకుమార్ అయ్యగారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభు వారి యొక్క నామాన్ని బట్టి దేవుడు మన యొక్క ఆయుష్ను పొడిగించాడు. ఈ సంవత్సరం యొక్క వార్షికోత్సవ ఆరాధనను మనము హృదయపూర్వకముగా అనుభవించడానికి ప్రభువు తన కృపా సహాయాన్ని మనకు అనుగ్రహించాడు. ఫండమెంటల్ బ్యాప్టిస్ట్ చర్చి సంఘమునకు నేను నా కుటుంబము తరపున 53వ వార్షికోత్సవ శుభాకాంక్షలను నేను తెలియచేస్తూ ఉన్నాను. సంఘమంతటిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగం, పేతురు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తూ ఉన్నటువంటి మాట. అంతకుముందు పేతురు ప్రసంగాన్ని చేశాడు. ఆ ప్రసంగం విన్న తర్వాత 37వ వచనములో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అయ్యా మేమేమి చెయ్యాలి? దానికంటే ముందు ఇంకొక మాట ఉంది, వారు హృదయములలో నొచ్చుకొని అనే మాట. హృదయములో నొచ్చుకొని అనే మాట. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా హృదయాన్ని ఆదరించేది, హృదయానికి ధైర్యమునిచ్చేది, హృదయమును బలపరిచేది కదా. కానీ నొచ్చుకునేటువంటి మాటలు అక్కడ ఏమి వాడాడు పేతురు, ఏం ఉపయోగించాడు పేతురు? నొచ్చుకొని అనేటువంటి పదం దగ్గర ఒక సంఖ్య వేసి కింద ఫుట్నోట్లో అర్థం ఇచ్చారు, హృదయములో పొడవబడిన వారై. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా చచ్చి బ్రతికినట్లుగా ఉండదు. దేవుని యొక్క వాక్యము పాప సంబంధమైన ప్రతి విషయమును కూడా చంపేదిగా ఉంటుంది. క్రీస్తు ప్రభువారి యొక్క జీవితములో వారు చేసినటువంటి పనులన్నీ పేతురు చెప్పినప్పుడు వారు హృదయములో పొడవబడ్డారు.
ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడాలి, తేటగా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి. ప్రభుని యొక్క ప్రేమను బట్టి ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. మరి అయ్యగారు సంఘములోని ప్రతి ఒక్కరి చేత కూడా నా కొరకు ప్రార్థన చేయించినట్లుగా గత రాత్రికాల సమయంలో తెలిసింది. ఎందుకంటే కలిసినటువంటి ఒక ఇద్దరు ముగ్గురు అంటే అందరూ యోగక్షేమాలను అడిగారు. అయ్యా, ఆరోగ్యం ఎట్లా ఉంది, మీ ఆరోగ్యం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ వచ్చారు. దానిని బట్టి ఎంత ప్రార్థన విషయంలో శ్రద్ధ కలిగి నా కొరకు కూడా ప్రార్థన చేసేటువంటి మరి సంఘం ఉండుటను బట్టి, సంఘంలోని విశ్వాసం ఉండటం బట్టి నాకు చాలా సంతోషం కలిగింది. 53 సంవత్సరాలు గత రాత్రి ఒక తల్లిగారు కలిశారు. ఆ తల్లిగారు కలిసి ఈ సంఘ నిర్మాణము దగ్గర నుంచి నేను ఉన్నాను బాబు, నేను ఉన్నాను అయ్యగారు అని అన్నారు. నిజంగా అటువంటి వారు ఇంకెంతమంది ఉన్నారో. కొద్ది మాటలు మనకు దేవునిలో బలపడటానికి, స్థిరపడటానికి ఉపయోగపడతాయి. క్రీస్తు ప్రభువు యొక్క మాటలు చాలా సూటిగా ఉంటాయి. అవును అవునని కాదన్నట్లుగా ఉండవు. విశ్వాస యొక్క జీవితానికి మొత్తము 7 మెట్లు, 7 స్టెప్స్ ఈ అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 తర్వాత ఉన్నాయి. 38 తర్వాత ఉన్నాయి. మనకు తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథము చేతిలో ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? బైబిల్ అంటాం కదా. బైబిల్ అనేటువంటి వర్డ్కి ఒక అతను ఒక అర్థం చెప్పాడు. బైబిల్ అంటే ఒక్కొక్క అర్థానికి ఒక్కొక్క వెబ్రివేషన్ చెప్పుకుంటూ వెళ్ళాడు. బైబిల్, బి అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, మరల బి అంటే ఏంటి, ఈ అంటే ఏంటి అని చెప్పి, ఎల్ అంటే ఏంటి, ఈ అంటే ఏంటి అని. దాని యొక్క మాట ఈ విధంగా ఉంటున్నది. ఏమంటుందంటే, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. మరొకసారి జ్ఞాపకం చేస్తా. బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్ అనగా, ఒక మనిషి భూమిని విడవడానికంటే ముందు, భూమిని విడిచిపెట్టి వెళ్ళడానికంటే ముందు ప్రాథమిక విషయాలు, జీవితాన్ని సరిదిద్దుకునే విషయాలు కలిగి ఉన్నదే బైబిల్. అటువంటి పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉండడం మనకెంతో ధన్యత. ఈ 7 మెట్లు ఏంటంటే పేతురు చెప్పిన విషయాలే. నేనేం కొత్త విషయాలని చెప్పట్లేదు, అక్కడ ఇక్కడ జరిగిన విషయాలు కూడా చెప్పడం. పేతురు చెప్పిన విషయాలే. ఏమన్నాడంటే, 1 మారు మనసు. మొట్టమొదటి మెట్టు అది. విశ్వాస యొక్క జీవితానికి మారు మనసు ఫస్ట్ స్టెప్. మరి మనం 3వ స్టెప్లోకి వెళ్ళాలంటే మొట్టమొదటి మెట్టు ఎక్కాలి కదా. ఈ మొదటి మెట్టు ఎక్కకోకుండా 3వ మెట్టు ఎక్కలేం కదా. 3వ తరగతిలోకి వెళ్ళాలంటే 1వ తరగతి చదవాలి కదా, 2వ తరగతి చదవాలి కదా. అట్లానే ప్రతి లోక సంబంధమైన విషయానికి ఎంత క్రమశిక్షణ ఉన్నదో దానికంటే 1000 రెట్లు క్రమశిక్షణ, 1000 రెట్లు ఒక పద్ధతి దైవికంగా కూడా ఉంటూ ఉన్నది. వాటిల్లో నంబర్ 1 మారు మనసు. వరుసగా చెప్తాను, వివరణ కాదు, చెప్పడం ఆ యొక్క మెట్లు. 2 మారు మనసు, 2 పాప క్షమాపణ, 3 బ్యాప్టిజమము. ఈ 3, 1 మారు మనసు, పాప క్షమాపణ, బ్యాప్టిజమము. ఒక విశ్వాస యొక్క జీవితము ఎట్లా ప్రారంభమవుతుంది అనంటే మారు మనసు తర్వాతే.
మారు మనసు లేకముందు మనం ఎన్ని కార్యాలు చేసినా కానీ అవి లోకానికి దైవికంగా కనపడతాయి, కానీ అవి దేవుణ్ణి సంతోషపరచలేవు, ఆనందపరచలేవు. కాబట్టి ఫస్ట్ స్టెప్ మారు మనసు. ఎంతమంది మారు మనసు పొందిన వారు ఉన్నారో? రెండవ స్టెప్పు పాపక్షమాపణ, మూడవ స్టెప్పు బ్యాప్టిజమము. అంటే బ్యాప్టిజానికి ముందు 2 మెట్లు ఉన్నాయి. ఆ 2 మెట్లు మనం కంప్లీట్ చేస్తేనే 3వ మెట్లోనికి వెళ్తాం. తరువాత పరిశుద్ధాత్మ వరము పొందుతారన్నాడు. అది మనం చేయలేని కార్యం, అది ఒక వరము. పరిశుద్ధాత్ముడు అనేది ఒక గిఫ్ట్, అంటే దేవుడు చేసే కార్యం మన యొక్క జీవితంలో. మనం చేయాల్సినవి ఈ 3: మారు మనసు, పాప క్షమాపణ, బ్యాప్టిజం. ఆ తరువాత ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత పేతురు ఇంకొక మాట చెప్తున్నాడు. ఈ 3టితో పాటుగా వీరు అనగా ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే పాప క్షమాపణ పొందారో, ఎవరైతే బ్యాప్టిజం పొందారో వీరు అపోస్తులుల బోధ కదా. మనకెవరి బోధ కావాలి? అపోస్తులుల బోధ కావాలి, బైబిల్ బోధ కావాలి. అపోస్తులుల బోధ. 2 సహవాసం, ఫెలోషిప్ కదా, క్రీస్తుతో ఫెలోషిప్ కావాలి. 3 రొట్టె విరుచుట యందు కదా. మనం నెలకొక్కసారి కొన్ని సంఘాల్లో నెలకొక్కసారి, కొన్ని సంఘాల్లో వారానికి ఒక్కసారి వారి యొక్క వెసులుబాటును బట్టి చేస్తూ ఉంటారు. తర్వాత 4వది ప్రార్థన చేయుట యందు ఎడతెగక యుండిరి. ఇప్పుడు ఎన్నైనా? మొట్టమొదటి మెట్లు 3, ఇవి ఒక 4 కలిపి 7 మెట్లైనాయి. ఒక భవనాన్ని ఊహించండి, ఒక బిల్డింగ్ని ఆలోచించండి. ఒక బిల్డింగ్ ఉంది. బిల్డింగు పైకి వెళ్ళాలంటే ఏముంటాయి? పక్కన మెట్లు ఉంటాయి. మెట్లు బిల్డింగ్ కాదు. మెట్లు బిల్డింగా కాదు, కానీ బిల్డింగ్ పైకి వెళ్ళాలంటే మెట్లు కంపల్సరీ అవసరం. అయితే బిల్డింగ్ ఇక్కడ, మెట్లు అక్కడ ఉండవు. ఈ మెట్లు బిల్డింగ్తో కలిసే ఉంటాయి, బిల్డింగ్ దగ్గరే ఉంటాయి. అదేవిధంగా నిత్య రాజ్య భవనం, పరలోక భవనం, దేవుని యొక్క రాజ్యములోని ఆ యొక్క భవనములోనికి వెళ్ళాలంటే మనకు కూడా ఈ మెట్లు చాలా అవసరం. ఈ మెట్లు అంటే బ్రతికి ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కార్యములు, మనం అనుసరించవలసిన విషయాలు. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 53వ వార్షికోత్సవము. దాదాపుగా బైబిల్లోని చాలా వెతికాను, కానీ వార్షికోత్సవము అనే పదం మనకు బైబిల్లో లేదు. ప్రభుని యొక్క నామాన్ని బట్టి బైబిల్లో ఏమున్నది అని అంటే ఇటువంటి విషయాలు కూడా ఏమీ కూడా లేవు. ఏది వార్షికోత్సవం కానీ అలాంటి విషయాలు ఏది కూడా లేదు. అయితే వార్షికోత్సవం అంటే నేను కూడా మా చర్చి 2001లో మేము ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరము కూడా 24వ వార్షికోత్సవము, 25వ వార్షికోత్సవము, 23వ వార్షికోత్సవం అని చెప్పుకుంటూ మనం వస్తూ ఉంటాం. ఒకసారి మనం ఆలోచన చేస్తే రిమెంబరెన్స్ అంటే ప్రభుని యొక్క నామాన్ని బట్టి ఒక్కసారి ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఏంటంటే 53 సంవత్సరాలు వార్షికోత్సవం అన్నా అది తప్పేం కాదు. ఎందుకంటే బహుగా వాడుకలో ఉన్న పదం కాబట్టి మనం వాడుతూ ఉంటాం. అయితే ఒకసారి ఈ వార్షికోత్సవము రిమెంబరెన్స్ అంటే ఏంటంటే చర్చి యొక్క గతాన్ని గౌరవించడమే వార్షికోత్సవం కదా. నిన్న కాదు, మొన్న కాదు, ఎన్ని సంవత్సరాలు? 53 సంవత్సరాలు. ఆ గతాన్ని గౌరవించడం. రెండవదిగా సంఘం యొక్క ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోవడం. మూడవదిగా దేవుని యొక్క ప్రేమను నెమరు వేసుకోవడం.
దేవుడు ఎంత ప్రేమ చూపించాడండి, ఎంత కరుణ చూపించాడు, ఎంత వాత్సల్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అవన్నీ కూడా నెమరు వేసుకోవడమే ఈ వార్షికోత్సవ దినమున సంఘములోని ప్రతి విశ్వాసి కూడా చేయవలసిన కార్యములు. ఇప్పుడు పేతురు అన్నటువంటి మాట ఏంటి? మారు మనసు అన్న, పాప క్షమాపణ అన్న మరి దాదాపుగా ఒకటే. తిరిగి జన్మించడం అన్న, ఇవన్నీ కూడా ఒక పర్యాయ పదాలుగా మనకు బైబిల్లో ఉంటూ ఉంటాయి. ఇక్కడ మారు మనసు అనేది కొన్ని విషయాలు చెప్తాను. ఈ 7 మెట్లు మనం ధ్యానం చేసుకోవడం ప్రారంభిస్తే చాలా ఆధ్యాత్మిక విషయాలు అందులోంచి మనకు దొరుకుతాయి. కానీ 7 విషయాలు కూడా ధ్యానం చేసుకునేంత సమయం మనకు ఉండదు. కాబట్టి 1 లేక 2 కుదరకపోతే ఒక్కదానితోనే ముగించడానికి ప్రయత్నం చేద్దాం. అది మారు మనసు. ఈ మాట వినగానే ఇక్కడ ఉన్నటువంటి మీలో అనేక మందికి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, మాకెందుకు తెలియదు మారు మనసు అనేటువంటి ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది కదా. మాకు తెలుసు, మాకు ఇది కొత్తదేం కాదు, ఇది పాతదే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును, పాతది అయినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి అంతరార్థము సరిగ్గా తెలియకోకుండానే మనకు చాలా దినాలు గడిచిపోతుకుంటూ వస్తూ ఉన్నాయి. ఎందుకు మారు మనసు పొందాలి? ఎవరు మారు మనసు పొందాలి? మారు మనసు పొందితే కలిగేటువంటి ఫలితాలు ఏంటి? ఇవన్నీ కూడా మారు మనసు పొందిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం ఎట్లా ఉంటుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు మారు మనసు పొందాలి? మారు మనసు పొందారా? ఎవరినైనా సరే ఈ రోజుల్లో మనం ఆ విధంగా అడగలేకపోతున్నాం. మారు మనసు పొందారా, రక్షణ పొందారా అని మనం అడగలేకపోతున్నాం. చర్చికి వెళ్తున్నారా, దేవుణ్ణి అంగీకరించారా అని కొద్దిగా సామాన్యంగా అడగగలుగుతున్నాం, కానీ మారు మనసు పొందారా అని అడగలేకపోతున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చాలు, బ్యాప్టిజం ఇచ్చి యోహాను, ఆయన పేరే బ్యాప్టిజం ఇచ్చి యోహాను. ఎందుకంటే ఆయనతోనే బ్యాప్టిజం అనేది ప్రారంభమైంది. ఈ బ్యాప్టిజం ఇచ్చేటువంటి యోహాను అరణ్య ప్రాంతంలో ఉండి ఏమని చెప్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందండి. ఎందుకు మారు మనసు పొందాలి? అని అంటే పరలోక రాజ్యము కొరకు మనం మారు మనసు పొందాలి. ఒకసారి మనం ఆలోచన చేస్తే నా వైపు చూడండి. మారు మనసు పొందితే మన బాహ్య సంబంధమైనటువంటి విషయములో, శరీరములో ఎటువంటి మార్పు కలగదు. నల్లగా ఉన్న వ్యక్తి మారు మనసు పొందితే ఎర్రగా కాడు, లేకపోతే ఎక్కువ హైట్ కాడు. బక్కగా ఉన్న వ్యక్తి మారు మనసు పొందితే లావు కాడు. మారు మనసు అనేటువంటిది అది శరీరంలో కలిగేటువంటి మార్పులు కాదు. మారు మనసు అని అంటే అంతరంగ జీవితంలో మార్పు. మారు మనసు పొందండి. మారు మనసు అంటే హృదయ పరివర్తన కలగడం. మారు మనసు అంటే హృదయములో పరివర్తన కలగడం. మారు మనసు అంటే పాపపు మార్గమును విడిచిపెట్టడం. మారు మనసు అంటే దేవుని వైపు తిరగడం. మారు మనసు అంటే పాత జీవితమును సంపూర్తిగా వదిలివేయడం. మారు మనసు అంటే చేసిన పాపములను నిజాయితీగా ఒప్పుకోవడం. మారు మనసు అంటే పాపమునకు దూరం అవడం. అదే పాపములో జీవిస్తూ, అదే లోకములో జీవిస్తూ నేను మారు మనసు పొందానంటే ఏమైనా డిఫరెంట్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ డిఫరెంట్? ఏదైనా మార్పు ఉన్నదా? కదా. కాబట్టి మారు మనసు పొందినటువంటి క్రైస్తవులు
ఎట్లా అంటే ఒక ప్రత్యేకమైన జీవితమును జీవించాలి, ఒక ఉన్నతమైన జీవితమును జీవించాలి, శ్రేష్టమైన జీవితమును జీవించాలి. క్రీస్తు ప్రభువారి యొక్క నామమును బట్టి మారు మనసు. ఇక్కడ యోహాను భక్తుడు ఏదో లోక సంబంధమైనటువంటి దేనినైనాను ఆశ చూపించి వారికి ఆశ పెట్టి మారు మనసు పొందండి అని చెప్పటంలే. మారు మనసు పొందు, నీకు రోగాలు పోతాయి లేదు, వాక్యం ఎక్కడ లేదు. మారు మనసు పొందు, నీకు కలిసి వస్తాయి, ఎక్కడ వాక్యం లేదు. మారు మనసు పొందు, నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. అయితే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి, రోగాలు పోతాయి, కష్టాలు పోతాయి, శ్రమలు తీరిపోతాయి. ఎప్పుడు మనం దైవికముగా నడిచినప్పుడు, దేవునిలో జీవించుచున్నప్పుడు. మరి మారు మనసు ఎందుకు పొందాలి? మారు మనసు ఎందుకు పొందాలి అని అంటే పరలోక రాజ్యము నిమిత్తము. ఎలాంటి లాభాపేక్ష లేదు, ఎటువంటి స్వలాభము లేదు, ఏ విధమైనటువంటి ఆశలు లేవు. నాకు పరలోక రాజ్యం కావాలి. పాపముతో ఉన్న నేను మరి పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్తాను? అందుకొరకే నేను మార్పు చెందాలి. యోహాను భక్తుడు బాప్తిజం ఇచ్చే యోహాను యోదయ అరణ్యంలో కేవలం అదే చెప్పాడు, ఇంకేం చెప్పలా, ఇంకా ఏమి చెప్పలే. కేవలం ఆ బోధ వినడానికి యోదయ, సమరయ మొదలగు ప్రాంతాల నుంచి ఆయన ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలోనికి తండోపతండాలుగా ప్రజలు వచ్చారండి కదండి. తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. ఏంటి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అనేటువంటి బోధ వినడానికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం రాయబడింది. వచ్చినటువంటి వారు మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటే, మరికొంతమంది మారు మనసు పొందకోకుండా బాప్టిజం తీసుకుంటున్నారు. మారు మనసు పొందకుండా బాప్టిజం తీసుకుంటుంటే ప్రభు యోహాను వారిని హెచ్చరించాడు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, జాగ్రత్త అని హెచ్చరించడం జరిగి ఉంది. ఓకే, యోహాను యొక్క బోధ ఏంటంటే బాప్టిజం, మారు మనసు పొందండి. మరి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రారంభపు బోధ ఏం చేశాడు? తర్వాత ఎన్నో కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఆ ప్రారంభపు బోధ అత్యంత ప్రాముఖ్యమైనది. 4వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. ఇప్పుడు ఒక్కసారి చూడండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆనాటి యూదు ప్రజలను హెచ్చరించిన విషయం ఏంటంటే మారు మనసు పొందండి. ఎందుకు మారు మనసు పొందాలి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఈ రోజుల్లో ఎక్కడ కూడా కనబడనటువంటి బోధ మారు మనసుతో కూడిన బోధ. మారు మనసు గురించి బోధట్లే. ఈ రోజుల్లో అంతా కూడా ప్రాస్పరస్ మెసేజెస్ ఎక్కువైపోతున్నాయి. అంటే దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, ప్రభువునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, అవన్నీ కూడా మన జీవితంలో మనం అనుభవించాలంటే మన జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది మారు మనసు పొందడము. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి కూడా ఈ భూలోక సంబంధమైన ఏ ఆశలు కూడా వారికి చూపించలే, వారికి చెప్పలే. ఆయన చెప్పింది ఏంటంటే పరలోక రాజ్యం. ఆయన చెప్పింది కూడా యోహాను చెప్పిన మాటనే చెప్పాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఇంకా ఎంతకాలము దేవుని యొక్క మాటలు వింటూ కూడా మారు మనసు లేకుండా జీవిస్తాము? ఇంకా ఎంతకాలము మార్పు లేని జీవితాన్ని మనము జీవిస్తాము? 53వ వార్షికోత్సవము నిజంగా ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణము కదా.
క్రీస్తు ప్రభువారి యొక్క నామమును బట్టి అటువంటి సంఘములో మనము ఉండడం అనేది మనకెంతో దైవిక సంబంధమైన ఆశీర్వాదకరమైనది. ఈ సంఘములో మనం ఎలాంటి జీవితమును జీవించాలంటే మారు మనసు కలిగిన జీవితమును మనము జీవించాలి. ఇప్పుడు ఎందుకు మారు మనసు పొందాలి? పరలోక రాజ్యం కొరకు కదా, దేవుని యొక్క రాజ్యం కొరకు కదా. మరి ఎవరు మారు మనసు పొందాలి? ఎవరు రక్షించబడాలి? ఎవరికి మార్పు కలగాలి? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఈ 2 విషయాలే దాదాపుగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఈ 2 విషయాలు చెప్పేసే. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఎవరితో చెప్తున్నాడు? నికోదేముతో చెప్తున్నాడు. ఒక రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకి నికోదేము వచ్చాడు. ఈ నికోదేము ఎవరు అనంటే యూదుల అధికారి, పరిసయ్యుడు, ఇజ్రాయేలీలకు బోధకుడు కదా. యూదుల అధికారి, పరిసయ్యుడు, ఇజ్రాయేలీలకు బోధకుడు. అటువంటి వ్యక్తి ఒక రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చాడు. ఈ నికోదేమును గురించి, ఎందుకు రాత్రికాల సమయంలో వచ్చాడు అనే విషయాల గురించి మనం ధ్యానం చేస్తే చాలా విషయాలు ఉంటాయి. అయితే వాటి జోలికి వెళ్ళను కానీ యేసుక్రీస్తు ప్రభువారు అతనితో చెప్తున్న మాట, దాని మీదనే దృష్టి పెడదాం. ఏమన్నాడు? నీవు పరలోక రాజ్యమును చూడాలంటే ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. అనగా దాన్ని మనం ఇందాక చెప్పాను కదా, క్రొత్త జన్మ, రక్షణ, మారు మనసు, ఇదంతా కూడా ప్రారంభం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యమును చూడలేడు. ఇప్పుడు ఒకసారి చెప్పండి, ఈ మాటను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ మాటను బట్టి, ఒకడు క్రొత్తగా జన్మించితే పరలోక రాజ్యానికి వెళతాడా? ఒకడు క్రొత్తగా జన్మించితే పరలోక రాజ్యానికి వెళ్తాడా? కదా. ఎందుకంత సంశయము? ఈ మాటను బట్టి అన్నాను కదా. ఈ మాటను బట్టి అయితే పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఎందుకు? క్రొత్తగా జన్మించితే జస్ట్ పరలోక రాజ్యాన్ని చూస్తావు. కనాను దేశమును చూశాడు. ఎవరు? మోషే. కానీ వెళ్ళాడా? వెళ్ళలే. ఆ కనానులో ఏముంటుందో మోషేకు తెలుసు. పాలు తేనెలు ప్రపంచ దేశం. ఆ ఒక ద్రాక్ష గెలను కావిడి మోసుకొని వచ్చారు. అంతటి గెల అన్నమాట అది. అంటే ఆ విషయాలన్నీ కనాను దేశంలో ఏమున్నాయో, ఎంత సమృద్ధి ఉన్నదో, ఏ నదులున్నాయో, ఏ సంపద ఉందో మోషేకు తెలుసు. కానీ మోషే కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించితే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. ఇప్పుడు చెప్పు, ఏమున్నాయి పరలోక రాజ్యంలో అనగానే వరుస పెట్టి చెప్తాం. అక్కడ యేసు ఉన్నాడు, అక్కడ దేవదూతలు ఉన్నారు, అక్కడ తండ్రి అయిన దేవుని సింహాసనం ఉన్నది, అక్కడ పరిశుద్ధులు ఉన్నారు, అక్కడ నిత్యము స్తుతి ఉన్నది కదా. ఇలా మనం వరుస పెట్టి చెప్పుతాం. మరి ప్రవేశించాలంటే ఎట్లా? ఇప్పుడు చదవండి 5వ వచనములో. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు కదా. దేవుని యొక్క రాజ్యములో ప్రవేశింపలేడు అంటే దేవుని యొక్క రాజ్యమును చూడటానికి ఒక నూతన అనుభవము, నూతన జన్మ కారణమవుతుంది. దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడానికి కదా ఆత్మ మూలముగా,
నీటి మూలముగా జన్మించాలి. అంటే బాప్టిజమము, తర్వాత దేవుని ఆత్మతో నింపబడి ఉండడం. అటువంటి వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈ మాట చెప్తుంటే నికోదేముకు కోపం వస్తుంది సాధారణంగా, కానీ అక్కడేం కోపం వచ్చినట్టు లేదు. ఎందుకు కోపం వస్తుందంటే, నన్ను ఏమనుకుంటున్నారు ప్రభువా, నేను ఎలాంటి వ్యక్తిని, నేను ఒక అధికారము కలిగినటువంటి వాడిని, నేను పరిసయ్యుణ్ణి, నాకు ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు, ధర్మశాస్త్రాన్ని నేను బోధిస్తూ ఉన్నా, నేను యూదు కుటుంబంలో పుట్టిన వాడిని, సున్నతి సంస్కారములను ఆచరించిన వాడిని, చిన్నప్పటి నుంచి పరిశుద్ధ గ్రంథమును నేను చదివినటువంటి వాడిని, బోధిస్తున్న వాడిని, పరిసయ్య వర్గానికి చెందినటువంటి వాడిని. ఇక నాకెందుకు ఈ మారు మనసు, ఈ క్రొత్త జన్మ, ఇదంతా నాకెందుకు అని అనుకొని ఉండవచ్చు. అదే విధముగా ఈ రాత్రికాల సమయంలో మన జీవితంతో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. క్రైస్తవ కుటుంబంలోనే పుట్టావు, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టావు, క్రైస్తవ సంఘములోనే ఉన్నావు, మంచి పాటలు పాడుతూ ఉన్నావు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నావు. పాటలు మాత్రమే కాదు, నాలాంటి వాడు ప్రసంగాలు కూడా చేస్తూ ఉండవచ్చు కదా. నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, నా పేరు యేసుపాదమే, నేను మధ్యలో మార్చుకున్నది కాదు. నా తల్లిదండ్రులు పెట్టిన పేరు, నా పేరు యేసుపాదమే. ప్రతి ఆదివారం గుడికి వెళ్ళేటువంటి వాడిని, అయినప్పటికీ మారు మనసు లేదు, అయినప్పటికీ మార్పు లేదు. జీవిస్తున్నాం, వెళ్తున్నాం, ఆరాధనకు వెళ్తాం, చర్చికి ఎంత ఉత్సాహంతో వెళ్తానో సినిమాలకు కూడా ఆ రోజుల్లో అంతే ఉత్సాహంగా వెళ్ళేటువంటి వాడిని. అటువంటి తరుణములో 87వ సంవత్సరంలో దైవజనుని ద్వారా దేవుడు నాతో మాట్లాడటం ద్వారా నేను ప్రభువుని అంగీకరించడం జరిగింది. అప్పటి నుంచి మారు మనసు, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాము, క్రైస్తవ యాక్టివిటీస్లో పాల్గొంటున్నాం, సంఘ యాక్టివిటీస్ అని చేస్తూ ఉన్నాం. మారు మనసు ఉందా? ఇవన్నీ అవసరం మనకి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది మారు మనసు పొందడం. ఒక కుటుంబం ఉన్నదంట, భార్యాభర్తలు, చక్కని కుటుంబము, పిల్లలు, 2 పిల్లలు. భర్త ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు ఆయనకి చేపల కూర తినాలనిపించి ప్రొద్దున్నే వెళ్ళి చేపలు తీసుకొచ్చి భార్యకిచ్చి, అమ్మ ఈరోజు చేపల కూర వండు, నేను డ్యూటీకి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంకి వస్తాను అని చెప్పాడు. సరే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఈమె నా భర్త చేపలు తీసుకొచ్చాడు కదా అని చెప్పేసి ఆ చేపల కూర అన్నము వండి భర్త కోసం ఎదురు చూస్తూ ఉన్నది. భర్త వచ్చాడు, టేబుల్ మీద కూర్చున్నాడు. చేపల కూర కదా, మంచిగా తినాలి, పుష్టిగా తినాలి, మంచి కడుపు నిండా తినాలి అనుకుంటూ వచ్చాడు. వాసన చూస్తే గమగమలాడిపోతుంది. కూర్చున్న తర్వాత వేడివేడి అన్నం వడ్డించింది, కూర వడ్డించింది. అలా కలుపుకొని నోట్లో పెట్టుకొని బా అని చెప్పి చూసేసాడు. ఏంటి ఎట్లా వండావు కూర? ఎట్లా వండానండి, మంచిగానే వండాను కదా. ఉప్పేసావా? ఉప్పేసానండి. కొత్తిమీర వేసావా? కొత్తిమీర వేసానండి. మసాలాలు వేసావా? మసాలా వేసానండి. అంతా మంచిగా వండానండి. ఈయనకి ఎందుకో డౌట్ వచ్చింది. అవును కానీ చేపలను తోమేవా, చేపలను కడిగావా అని అడిగాడు. అయ్యో కడగలేదండి, తోమలేదండి, ముక్కలు కోసేసి వండేశాను. అట్లట్లా కడుక్కోకుండా వండుతావు? నీళ్లలోనే ఉంది కదండి ఇప్పటివరకు చేప. ఎక్కడ ఉంది ఆ చేప? నీళ్లలోనే ఉంది, నీళ్లలోనే పుట్టింది, నీళ్లలోనే పెరిగింది. నువ్వు తీసుకొచ్చింది కూడా నీళ్లలోంచే తీసుకొచ్చావు, ఇంకెందుకండి కడగడము? అయ్యో పిచ్చిదానా, అది నీళ్లలో పుట్టినా, నీళ్లలో పెరిగినా, నీళ్లలోనే ఇన్ని సంవత్సరాలున్నా, ఇప్పుడు మన కూరకు వండే సమయానికి దానిని ఏం చేయాలి? నువ్వు శుభ్రం చేయాలి, దాని నీళ్లతోనే కడగాలి, అదే నీళ్లతో కడగాలి. ఆ నీళ్లతో కడగకపోతే నీసు ముద్ద నోట్లో పెట్టలేము. నువ్వెన్ని మారు మసాలాలై, నువ్వెంత ఉప్పు వేయి, ఆ రుచి అనేది రాదు.
క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, క్రైస్తవ విధానంలోనే పెరుగుతున్నా, ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నా మనకు అవసరమైనది మారు మనసు. మారు మనసు. ఈ మారు మనసుతో కూడినటువంటి జీవితాన్ని మనము జీవించాలి. ప్రభుని యొక్క నామాన్ని బట్టి ఎవరు మారు మనసు పొందాలంటే, యూదుల కుటుంబంలో పుట్టినా సరే, సున్నత సంస్కారం ఆచరించినా సరే, ధర్మశాస్త్రమును బోధిస్తున్నా సరే, ధర్మశాస్త్రమందు నిష్ఠాగరిష్ఠుడు అయినా సరే, మారు మనసు పొందు, మార్పు చెందు. మార్పు లేకపోతే మన జీవితంలో క్రీస్తు ప్రభువారికి స్థలం ఉండదు. క్రీస్తు ప్రభువారు మనతో ఉండలేడు. ఇంకా ఎటువంటి వారు మారు మనసు పొందాలి? క్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని బట్టి మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. 53వ వార్షికోత్సవం అంటే ఒక మైలురాయి వంటిది. ఒక మైలురాయి వంటిది. ఈ యొక్క 53వ వార్షికోత్సవ దినమున మన జీవితంలో ఒక మారు మనసు మనం కలగాలి, మనం జీవించాలి. అపోస్తుల కార్యమ గ్రంథము 8వ అధ్యాయం, అపోస్తుల కార్యమ గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. చాలు. ఇది ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? గారడీ వాడైన సీమోనుతో చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? దైవజనుడైన పేతురు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది, చూడండి, ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది దేవుని వైపు తిరుగు. ఒకవేళ నీ హృదయాలోచన అంటే గ్యారెంటీ చెప్పలేకపోతున్నాడు పేతురు. క్షమించబడవచ్చును అని అంటున్నాడు. ఎందుకు గ్యారెంటీ చెప్పలేకపోతున్నాడు? అతను నిజంగా మారు మనసు పొందుతాడో లేదో కదా. ఇతను నిజంగా మారు మనసు పొందుతాడో లేదో. ఇప్పుడు జరిగిన విషయాలు చూడండి. ఎవరు ఈయన? ఎటువంటి వ్యక్తితో చెప్తున్నాడు? గారడివాడు అని చెప్పాను కదా. అయితే వాస్తవానికి ఈ 22వ వచనం వచ్చేసరికి మనం గారడివాడు అనకూడదు అతన్ని. పై వచనాల్లో మనకు 17వ వచనంలో, 18వ వచనాల్లో, లేకపోతే ఇంకా స్టార్టింగ్ కంటే ముందు గారడివాడు అనవచ్చు. అయితే ఈ గారడివాడైన సీమోను సమరయ గ్రామ కాపురస్తుడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం వచ్చేసరికి మొట్టమొదటిసారి సమరయులకు సువార్త అందించబడింది. మొట్టమొదటిసారి, ఫస్ట్ టైం యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి వారిని పరిచర్యకు పంపిస్తూ ఒక మాట అన్నాడు: సమరయుల ఏ గ్రామములోనికి వెళ్ళొద్దు, అన్యజనుల యొక్క దారిలోనికి వెళ్ళొద్దు అన్నాడు. అంటే వాళ్ళంటే ద్వేషమని కాదు, ప్రభువారికి ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని బట్టి ప్రభువారు అవకాశం ఇస్తాడు, అప్పుడు వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళితే ఫెయిల్ అవుతాం. అందుకొరకే దేవుని యొక్క సమయంలోనే వెళ్ళాలి. అందుకొరకే ప్రభువారు కూడా ఏమన్నాడు? అపోస్తలుల మొట్టమొదటి అధ్యాయంలో యోదయ, తర్వాత అంటున్నాడు సమరయ, యోదయ, యెరూషలేము, సమరయ, భూదిగంతాల వరకు అని అన్నాడు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఫిలిప్పు అనేటువంటి ఒక సువార్థికుడు, ఫిలిప్పు అనేటువంటి ఒక సేవకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను సమరయల గ్రామంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు సమరయ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి బోధిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యమును విని నమ్మి బ్యాప్టిజం పొందారు అని వాక్యం చెబుతుంది. అప్పుడు ఈ గారడీవాడు కూడా, ఈ సీమోను కూడా, ఎందుకంటే అప్పటి వరకు ఈ గారడీవాడు వారి ఎదుట తనకున్న మంత్ర విద్యలను ప్రదర్శిస్తూ వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే దైవ శక్తి అంటే ఇతనే అన్నంతగా భ్రమించాడు. గారడీవాడు అంటే మీకు తెలుసు కదా.
పూర్వపు దినాలలో గారడీ వాళ్ళు బాగా ఉండేటోళ్ళు. గారడీవాడంటే ఒకళ్ళ చెవిలో 5 రూపాయల బిట్టు తీసి పెట్టి ఇంకొకడు ముక్కులోంచి తీస్తాడు. అలాంటి గారడీలు ఇటువంటివి చాలా ఉన్నాయి. ఈ గారడీవాడు కూడా ఆ విధముగా చేసి ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపడేటట్లుగా దేవుని యొక్క శక్తి అంటే ఇతనే అనేంతగా వాళ్ళని భ్రమింపజేశాడు. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి, ఇది కాదు, క్రీస్తు ఉన్నాడు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని చెప్పినప్పుడు ఆ సమరయులతో పాటుగా ఇతని గురించి రాయబడిన మాటలు ఏంటంటే, ఇతను కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, ఇతను కూడా దేవుని నమ్మాడు, ఫిలిప్పు యొక్క సువార్త ద్వారా దేవుని నమ్మాడు, ఇతను కూడా బ్యాప్టిజం తీసుకున్నాడు, ఇతను కూడా ఫిలిప్పు ద్వారా జరిగినటువంటి సూచక్రియలను కళ్ళతో చూశాడు, ఇతను కూడా ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. అంటే అంత సన్నిహితంగా ఫిలిప్పుతో కొనసాగినవాడు. అటువంటి వ్యక్తి అలా కొనసాగుతున్న తరుణంలో సమరయుల పట్టణాలలో చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు అన్న విషయము యెరూషలేములోని పెద్దలకు తెలిసి యెరూషలేము నుంచి పేతురు యోహానులు వచ్చారు. పేతురు యోహానులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నవారు కాబట్టి వారిని అందరిని కూడా మోకరింపజేసి వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేశారు. వాళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ ఆ ప్రార్థన వలన పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇది చూశాడు ఫిలిప్పు. తాను ఎంతో గారడీ విద్య కలిగిన వాడు కదా, ఈ పరిశుద్ధాత్ముడిని నేను కూడా కలిగి ఉంటే నేను నా యొక్క విద్యకు ఇంకా ఎక్కువ మరి గుర్తింపు వస్తుంది అనుకున్నాడో, గౌరవం వస్తుంది అనుకున్నాడో. కానీ అక్కడ వాక్యం రాయబడింది ఏమనంటే, వారి ఎదుట, పేతురు ఎదుట ద్రవ్యము పెట్టి ఈ వరాన్ని నాకు ఇవ్వండి. వారి ఎదుట ద్రవ్యమును పెట్టి ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని నాకు ఇవ్వండి. నేను ఎవరి మీద చేతులుంచితే వాడు పరిశుద్ధాత్మ పొందినట్లుగా ఆ వరాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ద్రవ్యం పెట్టాడు కదా, ఈ ద్రవ్యానికి ఏమన్నా పేరు పెడదామా? ఈ ద్రవ్యానికి ఏం పేరు పెడదాం? ఈ ద్రవ్యం కానుకను అందామా? కానుకనా ఈ ద్రవ్యము? సమర్పణనా ఈ ద్రవ్యము? మరి ఏం పేరు పెడదాం? మీకు తెలుసు కదా, వాడు పెట్టినటువంటి ఆ యొక్క ద్రవ్యానికి ఒక పేరు. ఏం పేరంటే అది లంచం ఇచ్చి దేవుని యొక్క వరాన్ని సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక చెడు సంఘములోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది. ఒకవేళ పేతురు కానీ దానిని యాక్సెప్ట్ చేసి ఉంటే ఎలా అయిపోయేది క్రైస్తవ్యం? ఎట్లా అయిపోయేది క్రైస్తవ్యము కదా? డబ్బులు ఇవ్వండి, మీ యవ్వనస్తుల కోసం ప్రార్థన చేస్తాం, మా పథకంలో చేరండి, మీ యవ్వనస్తులకు పెళ్ళిళ్ళు అవుతాయి, ప్రతి నెల చందా కట్టండి. చందా అంటే ఆ మెంబర్షిప్, అది వాళ్ళకి. ఈ విధంగా మీకు ఉద్యోగాలు వస్తాయి. ఎక్కడ ఉంది అట్లా? ఎలా ఉంది అట్లా? ఎక్కడైతే ప్రారంభపు దినాలలో సంఘము కట్టబడుతున్న తరుణములోనే చెడు ప్రవేశించడానికి చూచినప్పుడు వాళ్ళు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేదాన్ని, వాళ్ళు అంగీకరించలేదాన్ని. ఇప్పుడు చూడండి, నేను ఎవరి మీద చేతులుంచితే వాడు పరిశుద్ధాత్మ పొందే వరము. ఎవరి మీద చేతులుంచుతాడు? ఒకవేళ అదే వరాన్ని పేతురు ఇచ్చాడు అనుకోండి, ఎవరి మీద చేతులుంచుతాడు? తనకు ఇష్టమైన వారి మీద. పరిశుద్ధాత్ముడు అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటి వరము, కానీ మనుషులు ఎవరు ఇచ్చేటువంటిది కాదు. భ్రమపోతున్నారు. ఈ రోజుల్లో మార్పు చెందాలి, పరివర్తన చెందాలి. గారడీ వాడు రక్షించబడితే తన గారడీతనాన్ని అక్కడ వదిలిపెట్టి సంఘంలోనికి రావాలి. ఒక సినిమా యాక్టర్, డాన్సులు వేసేటువంటి వ్యక్తి
రక్షించబడితే ఆ డ్యాన్సులను అక్కడ వదిలిపెట్టి సంఘంలోనికి రావాలి. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే డ్యాన్సులను సంఘంలోనికి తీసుకొని వస్తున్నారు. తాము చేసినటువంటి పాప కార్యాలను సంఘంలోనికి తీసుకొని వస్తూ ఉన్నారు, సంఘంలోనికి తీసుకొని వస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు అంటున్నాడు, ద్రవ్యమిచ్చి లంచమిచ్చి దేవుని యొక్క వరాన్ని సంపాదించుకోవడానికి చూస్తున్నావు కదా. దేవుని యొక్క వరాన్ని డబ్బుతో కొనలేం. విధేయత, లోబడే తత్వం, విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. కానీ డబ్బులు ఇస్తే దేవుని యొక్క వరాన్ని ఎట్లా పొందుకుంటామండి? ఏ విధంగా కనుక్కుంటాం? మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమన్నాడు? ఇంకొకసారి ఆలోచన చేయండి. నీ హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. అదేంటి? నమ్మినవాడే కదా, సువార్తను విన్నవాడే కదా, బ్యాప్టిజం తీసుకున్నవాడే కదా. కానీ ఆ హృదయంలోనికి చెడుతనం ఎట్లా వచ్చింది? నీ హృదయాలోచన సరి అయింది కాదు. నీ హృదయాలోచన సరి అయింది కాదు. నీ ద్రవ్యముతో పాటు, నీ డబ్బుతో పాటు నువ్వు కూడా నశించిపోతున్నావు. నీవు ఘోరమైన దుష్టత్వములో ఉన్నావు కదా. దుర్నీతి బంధకాలలో ఉన్నావు, బంధకాలలో ఉన్నావు. నమ్మావు, విన్నావు, నమ్మావు, బ్యాప్టిజం తీసుకున్నావు. మరి ఇవన్నీ ఎందుకు వచ్చేసినాయి? ఇవి రాకూడదే, ఇవి ప్రవేశించకూడదే, ఇవి రాకూడదు, ఇవి ఉండకూడదు, ఇవి ఉండకూడదు. కాబట్టి ఏమన్నాడు? ఒక అవకాశం ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందు, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు దేవుణ్ణి వేడుకో. ఒక అవకాశం ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశమును ఆ సమయంలోనైనా సద్వినియోగం చేసుకుంటే బాగుండేది. కానీ సద్వినియోగం చేసుకున్నాడా? చేసుకున్నాడా? ఏమన్నాడు? ఏమన్నాడు? ఈ శిక్షలో, నువ్వు చెప్పిన ఈ శిక్షలో ఏది నా మీదకి రాకుండానట్లు ప్రార్థన చెయ్యి, నా కొరకు ప్రభువును వేడుకో అంటున్నాడు. ప్రభువును వేడు అంటున్నాడు. అంటే పశ్చాత్తాపడినట్లా? అది పశ్చాత్తాపడినట్లా? అంటే ఏంటి? అర్థం ఏంటి? శిక్ష వస్తుంది అంటే భయపడ్డాడు. కానీ బాగా ఆలోచన చేయండి. శిక్ష వస్తుంది అంటే భయపడుతున్నాడు, కానీ అది హృదయపు లోతుల్లో నుంచి అతనికి పశ్చాత్తాపం అనేది కలగలే. అదే మాట, అయ్యా నేను ఘోరమైన దుర్నీతిలో ఉన్నాను ప్రభువా, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు నాయనా అని అంటే వెంటనే అతనికి క్షమాపణ దొరికేది. ఎవరు మారు మనసు పొందాలి? యూదుల కుటుంబంలో పుట్టినవాడైనా, యూదు జాతిలో పెరిగిన వాడైనా, ధర్మశాస్త్రము నిష్ఠాగరిష్ఠుడైనా నికోదేము లాంటి వారు మారు మనసు పొందాలి. ఎవరు మారు మనసు పొందాలి? దేవుని యొక్క సువార్తను వింటున్నా, దేవుని యొక్క సువార్తను నమ్మినా, బాప్టిజం తీసుకున్నా, అనేకమైన సూచక్రియలు చేసి చూసినా, మరి ఆ దైవజనుడు ఫిలిప్పుతో ఎడబాయకుండా ఉన్నా, ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఆ పాపం ప్రవాహంలో కొట్టుకొని పోకుండా తిరిగి మరలా పశ్చాత్తాపడ. జాన్ వెస్లీ గారి గురించి, జాన్ వెస్లీ గారు అంటే ఇంగ్లాండ్ దేశంలో పుట్టిన ఆయన. జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘ స్థాపకుడు, అదే కదా, మెథడిస్ట్ సంఘ స్థాపకుడు. ఆయన యవ్వన ప్రాయంలో రక్షించబడ్డాడు. 17-18 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాడు. రక్షించబడటం మాత్రమే కాదు, సువార్తను చాలా సంఘాలలో ప్రకటించుకుంటూ వెళ్ళాడు. చాలా పెద్ద పెద్ద సంఘాలలో ఆయన బోధించాడు. ఒకసారి 23 సంవత్సరాల వయసులో ఒక చోటకి సువార్త కోసం ఓడలో ప్రయాణమే వెళుతున్నాడు. ఓడలో ప్రయాణం వెళ్తుంటే ఆ సముద్రం మధ్యలో ఓడకు తుఫాన్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఆ తుఫానులో ఓడ అల్లకల్లోలమైపోతుంది. ఆ ఓడ నడిపేటువంటి కెప్టెన్ ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశాడు. బ్రతికేటువంటి అవకాశాలు లేవు అన్నట్లుగా ఉన్నది ఆ పరిస్థితి. ఈ జాన్ వెస్లీ ప్రాణ భయముతో బయటకు వచ్చి చూస్తూ ఉన్నాడు. భయంతో అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. అందరినీ గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ ఓడలో ఉన్నటువంటి ఒక గదిలో ఒక బృందం మోకరించి సంతోషముతో పాటలు పాడుతూ
దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈయన ఆ కిటికీలో చూశాడు. ఇదేంటి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడ చచ్చిపోతామో, ఎప్పుడు మునిగిపోయిద్దో, ఎట్లా మమ్మల్ని కాపాడుకోవాలో అని ఆందోళనతో ఎదురు చూస్తూ ఉంటే, వీళ్ళకేంటి ఇదేమీ పట్టనట్లుగా ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇంతగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఇంతగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అని ఒక్క 10 నిమిషాలు, పావుగంట గమనించిన తర్వాత వాళ్ళ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నాడు. లోపలికి వెళ్ళారు. అయ్యా ఏంటి, వాడు ప్రమాదంలో ఉంది తెలుసు, మనం బ్రతకమంట తెలుసు, వాడు మునిగిపోయిద్దంట తెలుసు, మరి మేమంతా భయపడుతూ ఉంటే, ఎక్కడ చచ్చిపోతామో అని మేము ఆందోళన చెందుతూ ఉంటే, మీరేంటి ఇంతగా సంతోషంతో దేవుని స్తుతిస్తున్నారు అని అంటే, ఆయన గిరిజన ఒక ట్రైబ్, అతను రక్షించబడ్డాడు. ఆయన చెప్పాడు, అయ్యా మేము రక్షించబడిన వారిమి, మేము దేవుణ్ణి ఎరిగిన వారిమి, ఇంకొక ద్వీపములో యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించడానికి వెళుతూ ఉన్నాం. వెంటనే ఈ జాన్ వెస్లీ గారి హృదయంలో కదలిక ప్రారంభమైంది. రక్షించబడ్డామన్నాడు, నేను రక్షించబడలేదా? దేవుణ్ణి ఎరిగినామంటున్నాడు, మేము దేవుణ్ణి ఎరగలేదా? సువార్తకి వెళ్తామంటున్నాడు, నేను సువార్తకి వెళ్తున్నాను కదా, మరి నా హృదయంలో ఇంత కలవరం ఏంటి, నా హృదయంలో ఇంత భయం ఏంటి, మరి వారేమో అంత నిబ్బరంగా ఉండడానికి కారణం ఏంటి, అంతగా సంతోషం ఉండడానికి కారణం ఏంటి అని అనుకుంటూ ఉన్నాడు. మరలా చెప్పాడు, కాబట్టి మాకే భయం లేదు. ఒకవేళ ఈ ఓడ ప్రమాదానికి గురి అయ్యి ఈ ఓడ మునిగిపోయి మేము చచ్చిపోతాం అనుకోండి, పరలోక రాజ్యానికి వెళ్తాం. లేదు, ఈ ఓడకు ఎటువంటి హాని కలగలేదు, మేము క్షేమంగానే ఉన్నాం అనుకోండి, ఆ ద్వీపంలోనికి వెళ్ళి మేము సువార్తను ప్రకటిస్తాం. ఏదైనా మాకిష్టమే. అది మారు మనసు. జాన్ వెస్లీ పశ్చాత్తాపం ప్రారంభించాడు. ఆయన ఎక్కడికైతే సువార్త వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడో దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ ఓడ ప్రమాదానికి గురి కాలే. ఆ తర్వాత వచ్చినటువంటి స్టాప్లో ఆయన దిగిపోయాడు, వెనక్కి వచ్చేసి ఆ గిరిజన తెగవాడు మార్పు చెందాడు. వాళ్ళు అంత సంతోషం ఉన్నది, నాలో మార్పు లేదు ప్రభువా, నేనేదో క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి, చిన్నప్పటి నుంచి క్రైస్తవ ప్రసంగాలు వింటున్నాను కాబట్టి, బైబిల్ విన్నాను కాబట్టి, నా జ్ఞానము చొప్పున నేను బోధించుకుంటూ వచ్చానయ్యా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చుకుంటూ పశ్చాత్తాపడ్డాడు. ఆ తరువాత వెళ్ళి మాట్లాడటం ప్రారంభించాడు. నేను మొన్న మారు మనసు పొందిన ఒక గిరిజన తెగవాడి చూసి నేను రక్షణ పొందినంటే, పెద్ద పెద్ద పాస్టర్లు, అయ్యగాళ్ళు, నువ్వు అట్లా చెప్పబాకు, నీకు సిగ్గు అవమానం కలిగిద్ది, నువ్వు ఎప్పటి నుంచో సేవ చేస్తున్నవాడు, అయ్యా మీరు ఎన్ని చెప్పినా ఇది వాస్తవమో, ఇది నిజమో. అవును, ఇక్కడ మారు మనసు పొంది బ్యాప్టిజం పొందినట్లుగా బయటకు కనబడుతున్నాడు, కానీ నిజమైన మారు మనసు అతని హృదయంలో లేదు, నిజమైన పశ్చాత్తాపం అతని హృదయంలో లేదు. ఎవరు చెప్పలేరు, ఈ రోజుల్లో ఎవరు చెప్పలేరు. రాజకీయ నాయకులు కూడా ప్రసంగాలు చేస్తున్నారు, మార్పు లేని వారు కూడా ప్రసంగాలు చేస్తున్నారు. ప్రభువునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనకు దానికంటే ప్రాముఖ్యమైనది మన హృదయమును మార్పు చేసుకోవడం, మారు మనసు పొందడం. మారు మనసు పొందాలి. ఆ ఫిలిప్పు గారడి వాడికి ఇప్పుడు అవసరమైంది ఏంటంటే మారు మనసు పొందు. శిక్ష వస్తుందంటే భయపడుతున్నారు చాలామంది, కానీ నిజమైన మారు మనసు కాదు. క్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని బట్టి ఇంకొక మాట చూడండి, మారు మనసు ఏమి తీసుకుని వస్తుంది, మారు మనసు ఏం కలగజేస్తుంది. లూకాసు వార్త 5వ అధ్యాయము 7వ వచనమే చూడండి, క్షమించండి, 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
53వ వార్షికోత్సవం 53వ వార్షికోత్సవం. ఒక మాట నేను బలంగా చెప్పదలించాను. ఏ మాట అంటే అది మత్తయి సువార్త 7వ అధ్యాయము 27వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 27వ వచనం. అమ్మా, వాన కురిసెనో, వరదలు వచ్చెనో, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెనో, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఆశ్చర్యపడి చాలు. పైన ఇంకొక 24వ వచనం 25వ వచనంలో బండ మీద వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఫండమెంటల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘం యొక్క కదా కదులుచు ఉన్న ఇసుక, కరిగిపోవుచున్న ఇసుక లాంటి పరిస్థితుల మధ్య బండ మీద వేయబడింది కదా. బండ మీద వేయబడినది పునాది కనుక్కునే 53 సంవత్సరాలు. ఒకసారి నా వైపు చూడండి. ఫండమెంటల్ బాప్టిస్ట్ చర్చ్ బండ మీద వేయబడిన పునాది మీద కట్టబడింది. ఈ చర్చిలో సంఘ సభ్యులు ఫండమెంటల్ బాప్టిస్ట్ చర్చ్ మా సంఘము. ఫండమెంటల్ బాప్టిస్ట్ చర్చ్ మా సంఘము. మా సంఘము అనగానే దానికి ఇక ఫుల్ స్టాప్ కాదు, ఇంకా ఫుల్ స్టాప్ కాదు. మా సంఘము, మా సంఘము ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సంఘం. మా సంఘము ఎన్నో పరీక్షలను చూసిన సంఘం. మా సంఘము ఎన్నో కష్టాలను అనుభవించిన సంఘం. మా సంఘము ఎన్నో ఇబ్బందులు పడిన సంఘం కదా. ఈరోజు ఇంత హాయిగా, ఇంత ప్రశాంతంగా మనం కూర్చొని దేవుని యొక్క వాక్యమును వింటున్నాము అని అంటే ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నట్టుదో సంఘం, ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నట్టుదో సంఘం, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులను తట్టుకొని ఉండి ఉంటారు కదా. అవును, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఏం కలుగుతుంది? గొప్ప సంతోషం కలుగుతుంది. మారు మనసు ఒకటి నీకు సంతోషాన్ని కలగజేస్తుంది. అంత మాత్రమే కాదు, పరలోకములో ఉన్న దేవునికి నీ సంతోషం కలగజేస్తుంది. ప్రభువునందు ప్రియులారా, ఇప్పుడు మారు మనసు అక్కరలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 99 మంది ఉన్నారు. వాళ్ళ విషయాలు మనకొద్దు, నీకొద్దు. వాళ్ళ విషయాలు నాకొద్దు. ఇప్పుడు అవశ్యముగా, తప్పనిసరిగా నేను చేయాల్సింది, నువ్వు చేయాల్సింది ఏంటంటే మారు మనసు పొందు. మారు మనసు పొందు. మారు మనసు పొందు. మారు మనసు పొందు. ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఒక యవ్వనస్తురాలు ఒక ఆదివారం దినాన ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి నేను వచ్చే ఆదివారం నుంచి చర్చికి రానండి అందంట. అయ్యో ఎందుకమ్మా? ఓ 18 సంవత్సరాలు యవ్వనస్తురాలు, ఎందుకు తల్లి, ఎందుకు చర్చికి రానంటున్నావు అని అంటే, ఏంటయ్య గారు చర్చికి వస్తే ఉపయోగం ఏంటి? కొంతమంది ఏమో మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో గుసగుసలాడుతున్నారు, కొంతమంది ఏమో సెల్ ఫోన్లు చూస్తున్నారు, కొంతమంది ఏమో ముసలమ్మ ముచ్చలు చెప్తున్నారు, కొంతమంది ఏమో నవ్వుకుంటున్నారు. ఎందుకయ్య గారు ఇక నేను చర్చికి వచ్చి అని అంది. అవునా అమ్మా?
సరే తల్లి మానేద్దు కానిలే కానీ వచ్చే ఆదివారం ఒక్క ఆదివారం రా, ఆదివారం వచ్చింది తర్వాత మానేద్దు కానీ అని చెప్పాడు పాస్టర్ గారు. వచ్చిన తర్వాత అమ్మ వచ్చావా, అందరికంటే ముందురా అని చెప్పాడు. వచ్చావా, వచ్చానన్నాను. సరే అప్పటికే ఒక 2 గిన్నెలు సిద్ధపరిచాడు ఆయన పాస్టర్ గారు. ఆ 2 గిన్నెల నిండా నూనె పోసాడు. నూనె పోసి ఇవి 2 చేతుల్లో పట్టుకొని మందిరము చుట్టూ నువ్వు ఎన్నిసార్లు తిరుగుతావో అన్నిసార్లు తిరిగిరా అమ్మ, ఆరాధన అయ్యే సమయం వరకు అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఈమె పట్టుకుంది, ఆ నూనెను పట్టుకుంది, 2 చేతులతో పట్టుకుంది, చుట్టూ తిరగడం ప్రారంభించింది. ఆరాధన అంతా అయిపోయింది. పాస్ గారు బయటకు వచ్చారు. అప్పుడు వచ్చింది ఆమె. అమ్మ తిరిగావా? తిరిగాను. ఎన్నిసార్లు తిరిగావమ్మా? ఎక్కడయ్య గారండి, ఒక్కసారి కూడా నేను కంప్లీట్ చేయలేకపోయాను. ఎందుకని? ఎక్కడయ్య గారండి, నా దృష్టి అంతా కూడా ఈ నూనె మీద ఉంది. ఈ నూనె ఎక్కడ కింద పడిద్దో, ఈ నూనె ఎక్కడ ఒలిగిపోయిద్దో అని అడుగు వేస్తూ చాలా జాగ్రత్తగా కింద చూసుకుంటూ ఈ గిన్నెలు చూసుకుంటూ నేను తిరగడమే సరిపోయింది. నాకిక ఎన్నిసార్లు తిరగడానికి నాకు అవకాశం ఉంటుంది అయ్య గారుండి, నా దృష్టి అంతా కూడా ఎక్కడుంది? ఇక్కడ ఉందన్న. అమ్మా ఇప్పుడు చెప్పు అమ్మా, ఎవరెవరు మాట్లాడారో చెప్పు. నాకెట్లా తెలుస్తుంది అయ్య గారు, నా దృష్టి అంతా ఎక్కడుంది? గిన్నెల్లో ఉండి. ఎవరు ముసలిమ ముచ్చట్లు చెప్తున్నారో చెప్పు. నాకెట్లా తెలుస్తుంది అయ్య గారు, నాకు దృష్టి అంతా గిన్నెల మీదే ఉంది. ఈ నూనె ఎక్కడ ఒలిగిపోయొద్దు అని భయం. ఎవరు సెల్ ఫోన్లు చూస్తున్నారో చెప్పు. నాకెట్లా తెలుస్తుంది అయ్య గారు? అవును, నీ దృష్టి అంతా క్రీస్తు మీద ఉంటే, నీ దృష్టి అంతా దేవుడి పైన ఉంటే, నీ దృష్టి అంతా హృదయపూర్వకంగా ఆరాధించే ఆరాధన మీద ఉంటే ఉంటుందా? వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు అట్లా చేస్తున్నారు ఆలోచన ఉంటుందా? ప్రభువునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, ముగింపుకు వస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 8:2 చూడండి. ద్వితీయోపదేశకాండం 8:2 చూడండి. అక్కడ ఇజ్రాయేలు ప్రజలతో ఒక మాట అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఫండమెంటల్ బాప్టిస్ట్ చర్చి సంఘముతో కూడా దేవుడి మాట చెప్తున్నాడు. మరియు అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఒక్కసారి ముందే చెప్పాను కదా, రిమెంబరెన్స్. ఫండమెంటల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘము నడిచి వచ్చిన ప్రయాణమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఈ 40 సంవత్సరములు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణములో, ఎండల్లో, వర్షములో, వాగుల్లో, కొండల్లో, ఆహారము లేని పరిస్థితుల్లో, ఎన్నిసార్లు కనీసం నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో ప్రయాణం వచ్చిన సంగతిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఫండమెంటల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘముతో 53 సంవత్సరాల ఈ ప్రయాణమును ఒక్కసారి మీరేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి మహిమను కలగ చేయాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని స్తుతించాలి. చివరికి ఇంకొక లేఖన భాగం మాత్రమే, యెహోషువ గ్రంథము. ఇది మనందరికీ వర్తించేది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. ఎడముండవలెను. ఇది మీరు వెళ్ళు త్రోవ, మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. చాలు, దాని కొరకే మీరు వెళ్ళు త్రోవ. ఫండమెంటల్ బాప్టిస్ట్ చర్చి సంఘ సభ్యులకు దేవుని యొక్క వాక్యం, మీరు వెళ్ళే త్రోవ. 53 సంవత్సరాల నుంచి మీరు నడుచుకుంటూ వచ్చారు. కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు, నిందలు పడ్డారు, ఎంతో చెమట ఓడ్చారు. దేనికి వార్షికోత్సవము? ప్రార్థనా జీవితానికి వార్షికోత్సవము. ఐక్యత కలిగి ఉన్నందుకు వార్షికోత్సవము. దేవునితో కలిసి నడిచినందుకు వార్షికోత్సవము.
కదా. సహోదర ప్రేమ కలిగి ఉన్నందుకు వార్షికోత్సవము. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను గుండెల నిండా పీల్చుకున్నందుకు వార్షికోత్సవము. క్రీస్తు ప్రభు వారి యొక్క ఆదరణ చవి చూసినందుకు వార్షికోత్సవము. ఆదరణ పొందినందుకు వార్షికోత్సవము. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. ఇది చాలా ప్రత్యేకమైన త్రోవ, ఇక ముందుకు వెళ్ళేది, భవిష్యత్తులో వెళ్ళేది. ప్రభువునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, వార్షికోత్సవ దేవుని దాదాపుగా అయ్యగారు నన్ను 22 మేబీ 21 ఆ ప్రాంతం నుంచి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా వార్షికోత్సవ దినానికి ఉండేటువంటి అవకాశం నాకు దొరకలేదు. 2026వ సంవత్సరంలో ఈ వార్షికోత్సవ దినమున మీతో ముచ్చటించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ గణపరుస్తూ ఈ 53వ వార్షికోత్సవమున సందేశమును అందించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకొరకే నేను అయ్యగారికి వందనాలు నా నిండు మనసుతో తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. రాబోతున్న కాలంలో ఒక పరిపూర్ణమైన సంఘముగా, క్రీస్తు ప్రభు చేత కట్టబడిన సంఘముగా ఇంకా ఉన్నటువంటి బలానికి మరింత బలాన్ని పొందుకొని దేవునికి మహిమ కోసం మరి విన్నటువంటి మీరందరూ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.